పల్నాడు జిల్లా నరసరావుపేట శివాలయం వద్ద నాణ్యమైన బియ్యం అని చెప్పి కంట్రోల్ బియ్యం అమ్మిన ముఠా. దాదాపు 18,000 రూపాయల బియ్యం కొనుగోలు చేసిన బాధితులు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము మోసపోయినట్లుగా ఎవరూ మోసపోకుండా ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా మామూలు కుర్రాళ్ళగా ఉంటారు, పెద్ద వయసు వాళ్ళండి. అబ్బాయి వయసు ఉంది, ఒక ఆయన ముసరాయన, ఇన్ని వయసు ఉంటారు వాళ్ళు. ఒక ఆయన ముసరాయన కాసినట్లు అన్న బియ్యం పోసారన్న కాసినట్ల దీంట్లో ఉదయం 4 వచ్చారండి. మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి, మా ఇంట్లో చాలా ఉండే బియ్యం, మాది రైస్ మిల్లు. లారీ టాటా వేసుకొచ్చామండి. బియ్యం తీసుకున్నాను, బియ్యం బాగున్నాయని చూపించారండి. సరే బాగున్నాయని మేము 4 అనుకొని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం వండించి శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక కోసేటప్పుడు పైన మటుకు 2 కేజీలు మామూలు బియ్యం పోసేసి తక్కినన్ని అడావుడిగా కొలిసి ఒక్కొక్కరికి 75 కేజీలు చొప్పున నేను 3 75 2 క్వింటాల 5 కేజీలు నేను కొన్నా అండి. ఏమో 75 కేజీలు కొన్నా, అమ్మాయి 75 కేజీలు కొన్నామండి. నేను 10,500 కట్టాను. 75 కేజీలు కనీసం 3,600, 50 కేజీలు 3,600 అంటే అట్లా కాదండి. 3,200 ఇమ్మంటే కాదు అట్లా అంటే తగ్గిస్తా అంటే 300 తగ్గించేసి. వాళ్ళు 4 ఉన్నారండి. 3 మటుకు 45, 50 లోపు ఉంటాయండి. ఒక ఆయన మటుకు 60,000 ఉంటాయండి. ముసలి ఆయన వచ్చి మా సొంత ఇల్లు అండి, మా సొంత పొలాలు, మా ఇంట్లో వడ్లండి, ఇంట్లో బియ్యం, మాకు రైస్ మిల్ అని చెప్పారండి. ఏదండి ఆటో అంటే ఆటో లేదమ్మా, ఆటో ఆడబెట్టా, రోడ్డు మీద పెట్టా తీసుకొస్తామన్నారు. తెచ్చారు, అన్నం వండుకున్నా, చూసిందా కూర్చున్నారు. చక్కగా బియ్యం గోలిసేసి చూపించాక మంచి బియ్యం పైన 2 కేజీలు పోసి మంచి అని చెప్పారు. అన్ని కంట్రోల్ షోరూమ్ బియ్యానండి. అందరు మేము 10,500 నేను కట్టాను. ఇలా 3,500 18,000 తీసుకొని పోయారండి. 4 నిమిషాల మీద మూటలు కట్టేశారు, ఆడవుడి కట్టేశారు. చక్కగా ఇంట్లో పోయి మూటలు చూస్తే ఉందని అన్ని కంట్రోల్ బియ్యానండి. ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలుపు చేయాలండి, మాకు సాయం చేయాలి. ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తారు. మొన్న కూడా కింద మా వాళ్ళు చెప్పారు, ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని అడిగితే చెరుకట్ట మీద కూడా శ్యామలస్మారి గుడి గారు కూడా మోసం చేసి 10 క్వింటాలు బియ్యం అమ్మిపోయారంటండి. వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము మోసపోయాం, అన్ని ఎక్కాము, నసరాబాద్ అంతా ఎక్కేలోకి వెళ్ళిపోయారన్నారు. వాళ్ళు ఆటో వేసుకొస్తున్నారు, సాట పెడుతున్నారండి. ఇళ్ళమ్మ వచ్చి జోబులో బియ్యం పోసుకోవటం, బాగుందని చూపించడం, బస్తా వేశారండి, పైన బియ్యం చూపించారు, ఒక గ్లాస్ బియ్యం వండించారండి. దగ్గర కూర్చొని చక్కగా బాగా మాటలు చెబుతున్నారు. మా సాతులూరు అంటారు, సాతులూరు ఎక్కడ అంటే పాత మాగులూరు అంటారు. పాత మాగులూరు అంటేనో నెంబర్ ఇస్తే ఇచ్చారు. ఆ నెంబర్కి ఎమ్మటి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఆ నెంబర్ ఉందండి, మా బాబు వేసుకున్న నెంబర్ కూడా ఉంది. మా అబ్బాయిలు కూడా ఎమ్మటి వెళ్ళి చూసి వచ్చారు. ఎక్కడ చూసినా కానరాలేదండి. కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా కాస్త స్పందించి మమ్మల్ని అందరికీ ఇలా ఎవరు ఇట్లా బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్ గా ఉండాలండి. ఎవరు వచ్చినా ఇళ్ళ బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి. కమిషనర్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత తీసుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి. గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి. మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇట్లాంటి బాధ్యత వాడకుండా మాలా ఎవరు ఇలా కొనకుండా చూసుకొని వాళ్ళు పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి. కాస్త కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కనుక్కొని ఇట్లాంటి వాళ్ళందరినీ ఎక్కడికైనా వచ్చినా ఇమ్మీడియట్ గా పట్టుకొని మా సాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి.